హలో ఎవ్రీవన్. సో గోధుమ పిండితో అయితే ఎగ్ పఫ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేశాను. సో కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా పాలైతే వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అయితే. సో కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా అయితే కలుపుకోవాలి. కొంచెం మెత్తగా మంచిగా కలుపుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో పఫ్లోకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని సో దాన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారము అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. చిన్న చపాతీలాగా అయితే ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. సో కొంచెం లేయర్గా రావడానికి ఈ ప్రాసెస్ అయితే చేయాలన్నమాట. సో అంతే. సో డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మాత్రం లేయర్లుగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చపాతీని. సో 4 మూలలుగా మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంత ముందుకు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ మిశ్రమము దాంతోపాటు ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్క పెట్టుకోవాలి. దాన్ని హాఫ్ కట్ చేసుకొని ఈ విధంగా ఎగ్ పైన పెట్టుకొని సో ఈ విధంగా క్రాస్ అయితే మనమైతే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఒక సైడ్ క్రాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ క్రాస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని సో ఒక బౌల్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ప్లేట్లో పెట్టుకొని ఆ బౌల్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని సో మంచిగా అయితే దీన్ని ఒక 10 నిమిషాలు అయితే సిమ్లోనే ఉడకనివ్వాలన్నమాట. సో 10 నిమిషాల తర్వాత సో ఇవైతే మంచిగా కాలిపోతాయి. సో ఈ విధంగా రెడీ అయిపోతాయి. సో చాలా తక్కువ ఆయిల్ తోటి అయితే మనమైతే ఎగ్ పఫ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ వే. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అలవాటు అవుతుంది. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.